కానీ నాకు చెమటించినది. ఏంటి నువ్వు పట్టుకునేది? దూరముండు, దూరముండు. నువ్వు ముట్టేటి కాదు అది, అవిటితో నీకు అవసరం లేదు. నీ భర్తే కానప్పుడు భర్త వేసుకున్నటువంటి వస్తువులు నీకు కాదు కదా, నీ భర్తే దూరం అయింది. నీకేమన్నావు? నీకు మంచినీళ్ళు మంచినీళ్ళు తీసుకొచ్చే ముందు నీ గురువును కూడా తలంచుకో. ఎందుకంటే ఇక మనసు ఇచ్చినటువంటి దాని కదా ఆఖరి కోరిక. మాటలతో చంపకండి నన్ను, ఒక్కసారిగా చంపు అంతే చాలు, కానీ మాటలతో చంపకు. నువ్వు నేర్చుకున్నది ఇదేనా విద్య? గురువును పొందడమే విద్య. అసలు నువ్వు విద్య నేర్చుకోలే, గురువుతోటి పొందు చేసే విద్య నేర్చుకున్నావు, కానీ అతడు చెప్పిన విద్యను నేర్వలే. నీవు కూర్చో అక్కడ, నేను వెళ్ళి నీళ్ళు తీసుకొని వస్తా. అసలు నాకు ఇక్కడనే ఉంది. ఇక్కడ నుండి ఎక్కడికైనా కదిలే చుట్టూ 4 దిశల వెదికైనా నిన్ను కాకి కుక్క ముక్క వేస్తామని. కూర్చో కూర్చో. తనది కూడా తప్పు కాదు. ఎందుకంటే నా వలె సుందర వేషం వేసి నా చంద్రముఖిని తయారు చేసి నేను వడుకునే స్థలానికి పంపించాను. ఆ హఠాత్తులో ఆ మాటల సందర్భంలో నా భర్తను నేను రమ్మన్నా బాగుండు, ఆ స్థలం కాదు వేరే స్థలానికి రమ్మన్నా బాగుండు. ఆ సందర్భంలో నేను మరచిపోయి నా భర్తను రమ్మలేదు. సరాసరి వెళ్ళినటువంటి భర్త నా రూపంలో ఉన్నటువంటి చంద్రముఖిని చూసి నా భార్య సుగుణవతి అనుకుని భ్రమపడి ఈ అడవికి తీసుకువచ్చి నన్ను చంపదలుచుకున్నాడు. నేను హఠాత్తుగా ఆయన చేతిలో చనిపోయినట్లయితే నేను పతివ్రతను కాకుండానే చనిపోయినట్లుగా భావిస్తారు ప్రపంచంలో. అందుకని ఇతని చేతికి చిక్కకుండా నా ప్రాణాన్ని రక్షించుకొని నేను పతివ్రతనా జారస్త్రీనా నిజము నిరూపించుకోవడానికి దరక నా భర్త ధరించుకున్నటువంటి ఈ వస్తువులన్నీ పట్టుకొని ఎక్కడికైనా వెళ్ళి నా శీలాన్ని రక్షించుకొని నేను శీలవతినో అవశీలవతినో నా భర్తకే చూపిస్తాను, నా భర్తకే వినిపిస్తాను. ఈ చటను ఎంత అన్యాయం చేసి భర్తకే నేరం చేసి శయ్య మందిరంలో రప్పించుకొని గురువుని రప్పించుకొని నన్ను కాదని గురువుతోటి కూడినది. ఈ నీళ్లు దానికి పోసి దాని ప్రాణము తీస్తాయి. సుగుణవతిని ఇక్కడే కూర్చుండమన్నాను, ఇక్కడనే కూర్చున్నది. ఇక్కడ నా వస్తువులు పెట్టిన, నా ఆయుధం లేదు, నా భూషణములు లేవు. సుగుణవతి 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 సుగుణవతి. అందుకే ఆడవారి మర్మం తెలియదు. ప్రాణము దించేది ఆడవారే, ప్రాణము రక్షించేది ఆడవారే, కాపాడాలన్న ఆడవారే, ప్రాణాన్ని తీయాలన్న ఆడవారే. నాకు దాహం అవుతుంది నాదా, నీ చేతిలో నా ప్రాణం పోయినా పర్వాలేదు, నన్ను రక్షించి మన్నించి కాస్త నీళ్లు తీసుకొచ్చి నా నోటిలో పోసి నా ప్రాణం దీవన్నది. నేను నీళ్ళ వెళ్ళే వరకు ఇక్కడి నుంచి తప్పించుకుని పోయిందంటే అది ఎంత తెలివి కలది కావచ్చు, ఎంత ధన్యురాలు కావచ్చు. ఇప్పుడు గురుశయ్యలోన పడుకున్నది, కానీ గురువు మీద ఉన్నటువంటి అతని ముఖం మీద ఉన్నటువంటి శాలనే తీసి చూసిన కానీ
మరి ఆమె సుగుణావతి అవుతుందా కాదా అన్నది ఆమె ముఖము ఆమె కొంగుడు తీసి చూసినా బాగుండునో ఏమో, కానీ అక్కడ చూడలేదు. కానీ మరి నా చెంతకు వచ్చినప్పుడు అదే చీర, అదే జాకెట్, అదే భూషణములు, అవే అన్ని ధరించుకొని వచ్చింది. సుగుణావతి అనుకున్నాను. మరి సుగుణావతి అవునా కాకపోనాను. కాస్త నేను కొంగుడు తీసి చూస్తే బాగుండునో ఏమో, అయినా తప్పించుకొని వెళ్ళిపోయింది. ఇప్పుడు దాని తల్లిగారింటికి వెళుతుంది. నేను అక్కడికి వెళ్ళేదంటే ఈ నేరపలని చెప్పేదంటే నన్ను బట్టవర్గములు బంధిస్తుంది. ఇక నేను అక్కడికి వెళ్ళడు కంటే సరే పోనీ, అది ఎక్కడ బ్రతుకని ఏనన్న పోని, ఏ గంగల పడన్నా జావనిగా నా దారిని నేను వెళ్ళిపోతాను. ఆరు నెలలు నేను దొంగతనాన్ని పోయిందంటే అయ్యా అయ్యా అది వాడు తమ్ముడు 6 నెలలు. నమస్తే. నా పేరు దొంగ మల్లయ్య దొర. ఈ ప్రపంచమంతటా నమస్తే దొర, నమస్తే దొర, నమస్తే పటేల్ అంటే నాకు రెక్క గుంజిన బోళ్ళే ఒక్క నుడకతాను తెచ్చుకొని నా చెయ్యి కట్టుకుంటే వచ్చేదే, ఎల్ల కాలం వచ్చేదే, అందరు పెట్టుడే నమస్తే పటేల్, నమస్తే పటేల్. పటేల్ అల్లుడు కాదు, దొంగ మల్లయ్య దొర, దొంగ మల్లయ్య దొర. ఊరికే నమస్తే పెట్టాలంటే నాకు కింది మీదకి అరుడైంది. కానీ తాడు కట్టుకుంటే ఎప్పటికీ నమస్తే పెట్టాడు. నమస్తే ఎప్పటికి నమస్తే, నమస్తే ఎప్పటికి కనులచ్చుడే, నాకెప్పటికి సీరియస్డు. నాకు ఒక ఉపాయం దోసింది. తాడు కట్టుకున్నావు అది పరాట మొర ఉంటది, మొరలు కొట్టుకోపోయినా మా చేయి మీద. ఇప్పుడు నేను దెంగతనానికి అయ్యా నీ పేరేంటిది? నా పేరు దొంగ మల్లయ్య దొర. దొంగ మల్లయ్య దొర అంటే సర్దారువిగా. సర్దారు 12 మంది కానీ పెద్దోనివి, అందరికన్నా పెద్దోడిని. పెళ్లి అయింది అయ్యా? నాకు పెళ్ళే కాదు, నాకు మనం వచ్చింది. అయ్యా దొంగతనానికి ఇదేంటి కాశ? కాశే ఇది ఎల్ల కాలము చెమటాస్తే తెచ్చుకుంటాయి. వీడు పెట్టిండు తను ధరించినటువంటి వస్తువులు పట్టుకొని, తన చేతిలో ఉన్నటువంటి ఈ ఖడ్గాన్ని పట్టుకొని ఈ అడవిలో ఎక్కడికైనా వెళ్ళి తలదాచుకొని నా శీలాన్ని రక్షించుకొని నా పతివ్రత మహాత్తును నా భర్తకు వినిపించాలి, ఆయనకు చూపించాలి. అంతవరదాకా నేను చేతికి చిక్కను, నా భర్తకు కూడా కనిపించాను. రావే రావే సునావతి, రావే రావే సునావతి, రాత్రి భవను రావే
రావే సునామది రాత్రి భవనం నీ కొరకునే రాత్రి భవనం నీ తోటి నేను ఎన్ని కోరికలు రావే 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 చుదురుతుందిని నీ కొరకునే రాత్రి భవను ఎదురు తూతిని అసలు ఎటురా ఏమంటివి దొంగ మల్లయ్య దూరంటే ఈ ప్రపంచమంతడా కొన్ని రాష్ట్రాలలో బెల్లపల్లి మందమరి దుగ్గు శాస్త్రాలు అలాగప్పటికి హైదరాబాదు వరంగల్ భూపాలపల్లి నమస్తే నమస్తే దొంగ మల్లయ్య దూరాని అన్నాడు. నిన్ను నేను నీ సొమ్మును నేను పెడతాను నీ కళ్ళి పిల్ల 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 నీకు సొమ్ములన్నీ మొత్తం 10,000 బంగారం తెచ్చి నీకు పెడతా. నిన్ను నేను పెళ్లి చేసుకోవాలా? నిన్ను గుడ్డేలు ఊరు నక్క భిక్షపతి గారు వాళ్ళ యొక్క తండ్రి చంద్రయ్య వాళ్ళ తల్లి యొక్క సమ్మవ పేరు మీద 51 రూపాయలు చదివించాడు. ఇంకా నక్క భిక్షపతి గారి నీది గుడ్డేలుగు రూపు. నువ్వు నిన్ను చూస్తే గుడ్డేలుగు లాగా ఉన్నావు. నిన్ను నేను పెళ్లి చేసుకోవాలా? నేను శ్రీరామచంద్రుణ్ణి. శ్రీరాముడు కర్యగలేడా? నేను శ్రీరామచంద్రుని నేతిగా ఉన్నా. నువ్వు సీతాదేవి. వాడు లక్షణుడు నా తమ్ముడు లక్షిగా. నన్ను ఎవరిగా భావిస్తున్నావు? సీతాదేవి. నేను శ్రీరామచంద్రుడు. నేను ఎన్టీఆర్ తీరుగా ఉంటాను. నే రాజకన్యనురా పరికేల మధ్యమురా చోరా నే రాజకన్యనురా దూరముండి మాటలాడునిక మావారు వచ్చేదారు చూడు చూడరా నోరు మూడు బదరగో బెతువతారు వారు దేకురందు నే రాజకన్యనురా పరికేల నన్ను అన్యకాంతగా భావిస్తున్నావు. నేను రాజకని అష్ట చేసినట్టు కనబడడా అసలే
నువ్వు నన్ను అన్యకాంతగా భావించదు. నేను రాచకన్యను, అదిగో మా వాళ్ళే చూసిందనుకో నువ్వు తారుమారు చేస్తాను. అయితే నేను మంచిగానేనా? నువ్వు మంచిగా లేవుచి ఏమి లేదు, నేను శ్రీరామచంద్రుడు తిరిగి ఉన్నా, నేను దొర తిరిగి ఉన్నా, నన్ను పెళ్లి చేసుకో. ఇగో, సరే నిన్ను పెళ్లి చేసుకుంటా. నేను ఇంతవరకు ఏమనుకున్నానంటే నీవు బలవంతుడవా కాదా, వచ్చోనివా మంచి గచ్చోనివా, నీ దగ్గర ఉన్నదా విను, చెప్పేది విను. ఇంతకు నీకు ఉన్నదా లేదా, ఉన్నది ఏంటిది పెళ్లి చేసుకునే బుద్ధి ఉన్నదా లేదా అని నేను అనుకున్నా. అందుకని నిన్ను విను అటు చెప్పట నువ్వు అలాంటి బలవంతుడి పౌరుషవంతుడి అవుతావో కాదో అని నిన్ను ఇలాంటిగా పలకరించిన. ఇప్పుడు నీ ధైర్య సాహసాలకు నేను మెచ్చుకున్నా, నేను పెళ్లి చేసుకుంటా. నిన్ను నేను పెళ్లి చేసుకుంటా కానీ మనకు పెళ్లికి పడే వస్తువులన్నీ సామాగ్రి అంతా పట్టుకొని రావాలి. ఏమేమి పడతాయి చెప్పు. కోపమ్మిక నాలస్యంబు చేయకు, కోపమ్మిక నాలస్యంబు చేయకు. నువ్వు దొంగెల్లయ్య దొరమారాజు అని వచ్చిన మంది చేత విన్న నోట చేసుకుంటే అత్తనే చేసుకోవాలి అని నిన్ను కోరుకుంటే నిన్ను వెతుక్కుంటా వచ్చిన వెనకపోయే తీగ కాలికే తగిలినట్లు నిన్నే కోరుకొని వస్తున్నాను కనుక నువ్వే దొరికినావు నాకు. అందుకని పొద్దుపోతాంది. ఈ దగ్గర పట్ల ఏదైనా పల్లె ఉంటే ఆ పల్లెకు వెళ్ళి మనకు మట్టెలు, నాకు మట్టెలు నీ తెలివి ఇప్పుడే అర్థమైతుంది. నాకు మట్టెలు, నాకు మంగళసూత్రము, మంగళసూత్రాలు, పాసికాలు, కుడుకలు, పోకలు, ఖర్జూర పండ్లు, నీకొక తలపాగా, నీకొక తలపాట, నీకొక లాల్చి, నీకొక దోవతి, నీకు చెప్పులు, ఇవన్నీ పట్టుకుంటా మనం లగ్నం చేసుకుంటాం. నాకు చీరే, జాకెట్, లంగా, నాకు లంగా, నాకు చీరే, నాకు రవికే, నీకు దోతి, నీకు అంగి, నీకు తలపాగా, ఇవన్నీ పట్టుకుంటారా. ఏంటిది ఒక్క ఎదురు బొచ్చల నువ్వు వచ్చినాక దంతపో, నువ్వు దగ్గర రాకు. ఒక్కసారి కాండ్రకిచ్చి ఉంచితే నాకు నిమ్మలం అనిపిస్తుంది. నోరు తెరువు. నువ్వు వచ్చినాక పెళ్లి చేసుకుందాం. అరే ఏమైంది ఒక మనిషికి రెప్పల చిల్ల బాబా